తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో #1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. కేఎస్ ప్రసాద్ గారు ఇప్పుడు ముద్రగడ పద్మనాభం గారిని ముందర తీసుకుని బీజేపీ సీఎం క్యాండిడేట్గా ప్రొజెక్ట్ చేసే అవకాశం ఉంది బీజేపీ అధిష్టానం అనేది కొంత చర్చ జరుగుతుంది. ఎందుకంటే తెలంగాణ రాజకీయాల్లో మనం చూస్తే బీసీ క్యాండిడేట్ అనేది బీసీ అభ్యర్థిని సీఎం చేస్తామని ఒక స్లోగన్, పేరు చెప్పకపోయినా కూడా సేమ్ అటువంటిది ఇప్పుడు కాపు సామాజిక వర్గం ఓట్లని వాళ్ళు గ్రాప్ చేసుకోవడానికి బీజేపీ అటువంటి వ్యూహం ఏదైనా వేసే అవకాశం ఉందా? వాళ్ళ దగ్గర ఆల్రెడీ సోమవీరాజు ఉన్నాడు కదా, అదే సామాజిక వర్గం. ఆ కార్డు యూజ్ చేస్తానంటే ఈజ్ ఆల్సో అన్ ఎక్స్ప్లోరబుల్ క్యారెక్టర్ కదా. అది కాదు సార్. ఇప్పుడు ఒక సామాజిక వర్గ ప్రతినిధిని మేము ముఖ్యమంత్రిని చేస్తాం అన్న దగ్గర బీసీ అన్నది ఒక హెడ్లైన్, అందులో ఎన్ని సబ్ క్యాస్ట్లు ఉన్నాయి. అలాగే కాపు సామాజిక వర్గం అన్నదానికి ఆ ప్రాతిపదిక మీద ఎలక్షన్ శాసించడం అన్నది జరగని పని. అంటే ఇలా ముద్రగడ గారిని తెర మీదకి తీసుకురావడం వల్ల వీళ్ళ గ్రాఫ్ ఏదైనా బీజేపీ గ్రాఫ్ ఏపీలో పెరుగుతుంది. ఇప్పుడు ఉదాహరణకి తెలుగుదేశం పార్టీ బీసీ కోటాలో ఆయన మాకు ఆర్ కృష్ణ గారు భగవంతుడితో సమానం. మాకు ఎంతమందికి ఎంత కాదన్నా 1,50,00,000 ఉపాధి చదువు చర్పించిన అంత ధీరుడైన ఖచ్చితంగా మేము ఆయనకి వి గివ్ బ్యూటిఫుల్ రెస్పెక్ట్. అలాంటి వ్యక్తిని వాళ్ళ తెలుగుదేశంలో ఫ్రంట్ ఎండ్ చేస్తే ఇడిది పడితిప్పి ఆయన ఉప నియోజకవర్గం టెరిటరీ కన్ఫైన్ అవ్వాల్సి. కెన్ యూ రికలెక్ట్ దట్? ఆయన వైసీపీలో ఇప్పుడు రాజ్యసభ, ఇప్పుడు అఫ్కోర్స్ ఆయన రాజ్యసభలో ఉన్నాడు, కానీ అంటే ఒక పార్టీ నేపథ్యాన్ని ఒక నాయకత్వ లక్షణాలతో ముందు నుండి నడిపించుకుంటూ డ్రైవ్ చేసి నియోజకవర్గాల మీద పూర్తి పట్టున్న నాయకుడిని ఫ్రంట్ ఎండ్ చేయమనడం వేరు, ఒక సామాజిక వర్గానికి న్యాయం చేసిన ప్రాతిపదిక మీద ఒక వ్యక్తికి కన్సిడరేషన్స్ ఇస్తూ ఇతను ఒక ఫ్రంట్ ఎండింగ్ లీడర్ కింద ఎమర్జ్ చేయడం చాలా డిఫరెంట్. అండ్ ఇట్ కెనాట్ పాసిబుల్. ముద్రగడ గారిని బీజేపీ సీఎం క్యాండిడేట్గా, ఏపీ సీఎం క్యాండిడేట్గా ప్రొజెక్ట్ చేస్తే రాజకీయాల్లో ఎటువంటి ప్రభావం చూపిస్తాయి? అంటే కొంత ఓటు బ్యాంకు మీద, వాటి మీద. అంటే ఇప్పుడు 0.5% దగ్గర ఉన్న బీజేపీకి కొంచెం వేణిలికి సన్నీళ్ళగా సామాజిక వర్గ పునరేకీకరణలో ముద్రగడ గారి రోలు, ఆయన అభిమానులు, ఆయనకు సంబంధించిన వాళ్ళు అయితే గణనీయమైన ఓటు బ్యాంకు సంతరించుకోవడానికి ఉపయోగపడుతుంది బీజేపీకి. అంటే జనసేనకి నష్టం వాటిల్లే అవకాశం ఆబ్వియస్గా. ఇప్పుడు మీకు ఎప్పుడైనా త్రిముఖ పోరు, ఒక మల్టిపుల్ ఛాలెంజెస్ క్వశ్చన్స్ లాగా 10 మంది పోటీ చేస్తున్నారు అనుకోండి. ఇప్పుడు బీజేపీ అండ్ కాంగ్రెస్ అన్నట్లు కన్సిడర్ చేయరు. ఉదాహరణకి షర్మిల వచ్చింది కాబట్టి కాంగ్రెస్ అని ఏదో మాట్లాడుతున్నారు తప్ప వీళ్ళకి ఒరిజినల్ ఎబిలిటీస్, క్యాపబిలిటీస్, కాంపిటెన్సీ లెవెల్స్ లేవు. సో ఇలాంటి దగ్గర సోమవీర్రాజు గారు లాంటి వ్యక్తి బదులు ఒక ముద్రగడ గారు అంటే డిఫరెంట్ వైబ్రేషన్స్ చూపుతారు గట్టిగా మాట. దానివల్ల కాపు సామాజిక వర్గం ఓట్లు చీలిక ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి లబ్ధి చేకూరే అవకాశం కూడా ఉంటుంది, గ్యారంటీగా ఉంటాయి. బీజేపీ వెనక నుంచి చేస్తున్న పని ఏంటంటే టీడీపీని మట్టి కరిపించడం. ఇది గ్రహించినంతకాలం తెలుగుదేశం వల్ల ఎవడో భగవంతుడు కూడా కాపాడలేడు. అంటే ఇలా చేసే అవకాశం కూడా ఉంటుంది, గ్యారంటీగా ఉంటుందండి. దే విల్ టేక్ ఆల్ సార్ట్ ఆఫ్ ఎక్స్ప్లోరింగ్ సిచ్యువేషన్స్ టు బ్లాస్ట్ తెలుగుదేశం. ఓకే, అందులో నో సెకండ్ థాట్.